30 ఏళ్ళప్పుడు ఆయన బాప్తీసం తీసుకున్నాడు. అలాగే సునుగోగులలోను, ఈ యొక్క యూదుల మందిరాలలోను, అలాగే విస్తారమైన జన సమూహముల మధ్యన ఆయన సువార్తను ప్రకటించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే యోహాను సువార్త మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే 3 పస్కా పండగలలో యేసు పాల్గొన్నట్టుగా అక్కడ మనకు తెలుస్తూ ఉంది. 3 పస్కా పండగలలో పాల్గొనుటకు 3 సార్లు 3 సంవత్సరములు యేసు యెరూషలేము పట్టణమునకు వచ్చాడు అన్న సత్యము మనకి ఆ గ్రంథం ద్వారా బయలుపరచబడుతుంది. దీన్ని బట్టి 30 సంవత్సరములకు యేసు సువార్త ప్రారంభించినట్లయితే ఆయన చనిపోయేలోపు 3 పస్కా పండగలు వచ్చినాయి. దీని ఆధారంగా యేసు సుమారుగా 30 నుండి 33 నుండి 33.5 సంవత్సరములు ఆయన జీవించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది, తేట తెల్లమవుతూ ఉంది. అవునండి, బైబిల్లో మనం చూసినట్లయితే